విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చునని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. ఒంగోలు నందు స్థానిక కాపు కళ్యాణ మండపంలో జరిగిన మైత్రేయి ఐఐటి నీట్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైత్రేయి అకాడమీ స్థాపించిన అనతి కాలంలోనే ఎంబీబీఎస్ సీట్లను పొందడం గొప్ప శుభపరిణామం అని అన్నారు. రానున్న రోజుల్లో మైత్రేయి అకాడమీ మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ పద్మజ, సెక్రటరీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మైత్రేయి ఐఐటి జేఈ అకాడమీ, నీట్ జేఈ అకాడమీ సంస్థ డైరెక్టర్ రామారావు గారికి, తర్వాత పద్మజ మేడం గారికి, ప్రిన్సిపల్ వేడుకొండల గారికి, ఏఎన్ఆర్ గారికి, తర్వాత టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మైత్రేయి అకాడమీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులకి, తర్వాత వారి పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు రామారావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీరందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు 1 monthలో ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ నీట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందరూ కూడా వాటికి అప్లై అవుతున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగా చదివి తర్వాత మన టీచర్స్ ప్రొఫెసర్స్ చెప్పే సజెషన్స్ను పాటిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలని గుర్తుంచుకుని నేను చేసే సేవలకి మంచి పేరు తెచ్చుకున్నాం. అట్లనే మీరందరూ కూడా బాగా పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మీ ఇన్స్టిట్యూట్ పెద్దలందరూ కూడా మమ్మల్ని పిలవడం జరిగింది ఈరోజు ఇక్కడికి. మీరందరూ మా అందరి ఆశీస్సులతో బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. అట్లనే మైత్రేయి అకాడమీ కూడా ఇట్లాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకుంటూ ఇంకా పెద్దదై అందరికీ మన సొసైటీకి ఉపయోగపడుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మైత్రేయి అకాడమీ చూస్తా ఉంటే మళ్ళీ సంక్రాంతి వచ్చేసిందేమో అన్నట్లు ఉంది. చాలా కలర్ఫుల్గా, చాలా పండుగ వాతావరణం అట్లా అంతా ఉంటుంది. సభను అలంకరించిన పెద్దలకి, కోటేశ్వర్ సార్కి, ప్రిన్సిపల్ సార్ రామారావు గారికి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచి అభినందించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గోల్ అంటే ఇంపార్టెంట్ పీరియడ్. సార్ కూడా చెప్తున్నారు మనకి 10th వరకు ఎలా చదువుతాము అన్నది అసలు తెలియదు. అమ్మ నాన్న చదివిస్తారు, చదివేస్తాం. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మీకు ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ అవి కొన్ని రోజులు పక్కన పెట్టండి. ఒక 2 months ఎక్కువ కాలం కూడా కాదు. ఆ మొబైల్స్ పక్కన పెట్టుకొని సార్ ఏం చెప్తారో అదంతా కూడా ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే విసారం చేయగలం. అది ఊరికే మాటలు చెప్తేనో ఇంకొకటి స్పీచ్ వింటేనో అస్సలు రాదు. ఇంత బెస్ట్ సార్ 3 రోజుల క్రితం వచ్చి నాకు ఇట్లా రమ్మని చెప్తే ఏమీ ఊరుకున్నాను. ఇంత అరేంజ్ చేయడానికి కష్టం ఎంతో ఉంటుంది. సార్స్ కష్టం, మీకు క్లాసెస్ తీసుకుంటా కంటిన్యూగా చెప్పాలి, మళ్ళీ ఈ అరేంజ్మెంట్స్ అది చూసుకోవాలంటే నిజంగా చాలా కష్టం. అవంతా మీరు గుర్తించుకొని కొంచెం మైండ్లో పెట్టి కొద్దిగా కష్టపడి హార్డ్ వర్కింగ్, మీకు కష్టం తప్ప ఇంకేమీ వెనక ఉండదు. మీ చేతిలో ఉండింది హార్డ్ వర్కింగ్, చదువుకోవటం, 2 బాధ్యతలు. మీకు ఏది పెరుగుతూ ఉంటే అప్పుడు పెద్దగా ఇంకొన్ని తెలుస్తూ ఉంటాయి. మర్చిపోకుండా అందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకొని బాగా అంటే మంచి ఫుడ్ తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ మంచి ర్యాంక్ సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తాను. ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మైత్రేయి అకాడమీ స్థాపించిన అతి కొద్ది కాలంలో అతి ఎక్కువ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అకాడమీ ఈ 4 సంవత్సరంలో దగ్గర 60 మందికి డాక్టర్ సీట్లు సాధించినటువంటి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలో ఏకైక విద్యా సంస్థ శ్రీ మైత్రేయి అకాడమీ. భవిష్యత్తులో ఇదే విధంగా మా విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా కనిపించి ఈ సమాజానికి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయానికి కారణం మా నిర్దిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల శ్రమ, ఈ 3 కలిస్తేనే విజయం సాధ్యం. ఈ సంవత్సరం అనగా 2025 ఈ సంవత్సరం మేము జూనియర్ కళాశాల కూడా ప్రారంభిస్తున్నామని తెలుపుటకు ఆనందపడుతున్నాము. మా విజయానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయేతర సిబ్బందికి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.